పండగైనా పబ్బమైనా పెళ్లిళ్ళైనా పేరెంటలైనా వేడుక ఎలాంటిదైనా అక్కడ డీజే మోతలు మోగడం పరిపాటిగా మారింది. డీజే లేనిదే దావత్కు అర్థమే లేదన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. మజా కోసం మొదలైన ఈ డీజే సంస్కృతితో మరణాలు సంభవిస్తుండటంతో పోలీసులు కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు. డీజే మితిమీరిన శబ్దాలతో పసిపిల్లలు యువకులకు కూడా గుండెపోట్లు వస్తుండడం, కర్ణభేరులు దెబ్బతిండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇక నుంచి అన్ని రకాల మతపరమైన ఊరేగింపులు ఉత్సవాల్లో డీజేల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. డీజే సౌండ్లు, ఫైర్ క్రాకర్స్ కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో వాటి నిషేధంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సిపి ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ ఊరేగింపుల్లో విపరీతమైన శబ్దంతో డీజే సౌండ్స్ పెట్టి పోటాపోటీగా ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించారు. నిబంధనలు తుందలకు తొక్కి నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దీనిపై సివి ఆనంద్ కీలక ప్రకటన కూడా చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి. రైట్ అవినాష్, ప్రస్తుతం ఏదైతే ఇటు మన పండగలకు కావచ్చు, లేదు అని అంటే వినాయక నిమజ్జనాలకు కావచ్చు, మతపరంగా ఏదైనా కావచ్చు, ఒక మన పెళ్ళిళ్ళకు కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చూసుకున్నట్లయితే డీజే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే అంశం పైన మనం గతంలో కొంతకాలం కింద చూసుకున్నట్లయితే గణేష్ నిమజ్జనాలకు కూడా దాదాపుగా పోలీస్ స్టేషన్, పోలీస్ కంట్రోల్ రూమ్కి అయితే 100కి డైల్స్ దీనిపైన కంప్లైంట్స్ చాలా ఎక్కువ రావడంతో మాత్రం ఇటు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు నిన్న తీసుకున్న నిర్ణయం, లేదు అంటే ఈరోజు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఈ డీజే బ్యాన్ చేస్తూ దీనిపైన, ఎందుకంటే ఇప్పటికే చిన్నపిల్లలు కావచ్చు, లేదు అంటే వృద్ధులకు వీళ్ళకు గుండెపోటు కారణాలు, లేదు అంటే వినికిడి ఎక్కువగా వస్తుంది అనేసి దీనిపైన ఇప్పటికే నిపుణులు చెప్పడం జరిగింది. అయితే దీనిపై హైదరాబాద్ కమిషనర్ మరియు రాచకొండ కమిషనర్ డీజేని బ్యాన్ చేస్తూ అండ్ ఈ డీజేతో పాటు బాణసంచారి కూడా ఎలాంటివి కాల్చొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇలాంటి పరిణామాలు, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అంశం పైన వీళ్ళు ఇచ్చిన జియోని జారీ చేసిన విధంగా చూసుకున్నట్లయితే దీన్ని ఎవరైనా విరుద్ధంగా ఎవరైనా చేస్తే మాత్రం, ఎందుకంటే డీజే యూజ్ చేసిన, బాణసంచారి యూజ్ చేసిన మాత్రం బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా 223 కావచ్చు, 280, 292, 293తో పాటు 324 మరి బిఎన్ఎస్ఎస్ఎస్ సెక్షన్స్ కింద వీళ్లకు దాదాపుగా 15కు పైన సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దాదాపుగా ప్రూవ్ చేసుకున్నట్లయితే 5 ఏళ్ల జీవిత శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా కూడా విధిస్తామనేసి ఇప్పటికే సుధీర్ బాబు కూడా ఈరోజు చెప్పడం అయితే జరిగినది. అవినాష్. థ్యాంక్ యూ క్రాంతి ఫర్ మోర్ అప్డేట్స్.